పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం అంటే విభూతి యోగంలో ఈరోజు మనం 33, 34 శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 33 శ్లోకం. అక్షరాణమకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. పరమాత్మ మనకి ఇప్పటిదాకా తన విభూతి ఏ ఏ అంశాల్లో ఉందనే విషయాన్ని విపులంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఇంకా కొన్ని విషయాలు మనకి చెప్తున్నారు. ఈ శ్లోకంలోకి వచ్చేసరికి పరమాత్మ ముందు చెప్పిన మాట అకారం. ఆ అనే అక్షరం నేను అయి ఉన్నాను అని ముందు చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే అకారం నుండి గొప్పతనం ఏంది. మనం చూడండి, మన చిన్నప్పటి నుంచి ఆ అనమ్మ అని పిల్లల్ని కూడా మనం ఆ అని నోద్దరం అంటే ఆ అంటాం. అంటే మనకి మొదలయ్యేది అకారంతో మొదలవుతుంది, ఏదైనా ఏ పనైనా కూడా. అందువల్ల ఆ అని చెప్తున్నారు. ఇంకా మనకి ఈ అక్షరాల్లో మొట్టమొదటి అక్షరం, అచ్చుల్లో మొట్టమొదటిది ఆ. మనకి ఇంకా హల్లులకి ప్రాణశక్తి ఇచ్చేది ఈ అచ్చులే. మనం చూసాం కదా ఇంతకుముందు. ఆ కా ఉంది, అది ఇక్ ప్లస్ ఆ కా అవుతుంది, ఎగ్ ప్లస్ ఆ గా అవుతుంది. అలా అకారం ఉంటేనే ఆ హల్లులకు శక్తి వస్తుంది అక్షరాల్లో కూడా. మరి ఈ అక్షరాలను ఎక్కడి నుంచి వచ్చాయి, మనకి ఎలా వచ్చాయి అసలు అంటే మనకు శివుడు ఆయన డమరుకం మోగించారు. డమరుకం మోగిస్తే 14 శబ్దాలు వినిపించాయి. మొట్టమొదటి వినిపించింది అకారం. దాంట్లో 14 సూత్రాలు అంటారు, ఆ మహేశ్వర సూత్రాలు అంటారు వాటిని. ఆ 14 సూత్రాలు కలిపి ఆ విన్న పాణిని మహర్షి విని ఆయన వ్యాకరణ శాస్త్రం రచించారు. పాణిని అష్టాధ్యాయి అనే ఒక గ్రంథం రాశారు ఆయన. రాస్తే దానికి మళ్ళీ భాష్యము మనకు వరరుచి అనే ఆయన పేరు ఉంటుంది. ఆయన కాత్యాయని కూడా వస్తుంది, కాత్యాయన సూత్రాలు వస్తుంది. ఆయన రచించారన్నమాట. ఈ సంస్కృత భాషకు అక్కడి నుంచి బీజం పడింది, శివుడి దగ్గర నుంచి బీజం పడింది. కాబట్టి ఆయన డమనుకుల నుంచి ఈ అచ్చుడు హల్లు ఆయన ఆతో మొదలుపెట్టి అచ్ అన్న రావడం వల్ల అచ్చుడు అనే పేరు వచ్చేసింది అక్షరాలకి. ఆ విధంగా వచ్చే అక్షరాలు. కాబట్టి దాంట్లో మొట్టమొదటి వచ్చింది ఏంది, ఆ అనేది. అలాగే మనం సంగీతంలో చూసినా కూడా అకారాన్ని ఎక్కువ రాగం తీస్తారు వాళ్ళు, దాంట్లోనే మాధుర్యం ఉంటుంది. ఆ అనే దానికి అంత ప్రిఫరెన్స్ ఉంది. అలాగే మనకు ఓంకారంలో కూడా అకార, ఉకార, మకార, బిందు నాదాలు, ఈ 5 కూడా మొట్టమొదటిది అకారమే. అంటే మన నోరు తెరిచేది ఆనే, సృష్టి మొదలయ్యేది ఆ అనే దాంతోనే. కాబట్టి ఈ ఆ అనే అక్షరం అంత గొప్పది. కాబట్టి అన్నీ గొప్పవే, కానీ వాటిలో కొన్నిగా చెప్తున్నాడు ఆయన. మరీ ముఖ్యంగా ఉండేవాడిని ఊరికే చెప్తున్నారు. అన్నీ ఆయన ఎప్పుడు ఇదే ఉంది, విశ్వమంతా ఆయన విభూతే ఉన్నప్పుడు వేరే ఏం లేదు, అక్షరాలు మొత్తం ఆయనదే. మాతృక వర్ణ రూపిణి మొత్తం అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఈ అక్షరాలకు కూడా అధిదేవతలు ఉంటారు. ఈ అకారానికి కూడా దేవత ఉంటుంది, ప్రతి అక్షరానికి ఒక దేవత ఉంటారు. కాబట్టి ఆ దేవతా స్వరూపం యొక్క అనుగ్రహం ఉంటే మనకు అక్షరాలు బాగా వస్తాయి. కాబట్టి శివుడే మొట్టమొదటి డమరుకులు అని చెప్పాడు. కాబట్టి మనం అక్షరాభ్యాసంలో కూడా ఓ నమః శివాయ అని చెప్పి రాసుకుంటాం. అటువంటి అకారం రూపం పరమాత్మ. అక్షరాల్లో మొట్టమొదటి అచ్చుల్లో ఒకటైనా మొట్టమొదటిదైనా ఆ రూపము నేను అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు, అంత గొప్పది కాబట్టి. ఇంకా ద్వంద్వ సామాసికస్య చ, సమాసములు భాష గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. భాషలో అచ్చుల్లో మొట్టమొదట నేను అని చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ భాష ఉపయోగించే ఆ వ్యాకరణ శాస్త్రంలో ఉండే విషయంలో ఉండేదని చెప్తున్నారు. వ్యాకరణ శాస్త్రం ప్రకారంగా మనకు ఒక లయబద్ధంగా, ఒక సౌందర్యంతో ఆ పదాల కూడిక అందంగా ఉంటుంది. వాంగ్మయం చాలా బాగుంటుంది. కవిత్వం కానీ ఏదైనా కానీ, వచనం కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఉండడానికి కారణం ఏంది, ఆ పదాల కూర్పు అంతా కూడా మన కవులంతా చక్కగా చేశారు. చేయడానికి కారణం ఏంది, దాంట్లో ఉండే అనేక పదాలతో ఉండే విషయాన్ని కుదించి కొద్ది పదాలతోనే ఎక్కువ అర్థం వచ్చే రకంగా చెప్పగలుగుతారు అన్నమాట కవులు. అంత గొప్ప జ్ఞానం ఉంటుంది. అది వ్యాకరణ శాస్త్రం ప్రకారం చెప్తారు, తప్పులు లేకుండా. అది గొప్ప విషయం. అది చేయడం చాలా కష్టం కూడా అసలు. అలాగే ఈ సమాసం అనేది కూడా కొన్ని పదాలతో, మనకి ఎట్లా అక్షరాలతో పదాలు వస్తాయి, పదాలతో వాక్యాలు వస్తాయి.
మనం వాక్యాలు చదవాలని చాలాసేపు పడుతుంది. దాన్నంతా ఏం చేస్తారు వాళ్ళు, కుదించి పెద్ద భావం ఉంది దానంతా కుదించి ఒకే ఒక పదంలో పెట్టేస్తారు. అది ఆ గొప్పతనం సమాసం అంటారు దాన్ని. అలాగే సంధులు ఇవన్నీ మనకి వ్యాకరణ శాస్త్రం ప్రకారంగా ఈ సంస్కృత భాషలో అద్భుతంగా ఉంటాయి. మనకు తెలుగులో సంధులు సమాసాలు ఉన్నాయి. సమాసం అవి రెండు కలుపుతారన్నమాట పదాలని. అంటే అనేక అర్థాలతో కూడిన పదాలని సింప్లిఫై చేయడానికి వాళ్ళు ఒకే ఒక పదంతో చెప్తారు వ్యాకరణ శాస్త్రం ప్రకారం. దానివల్ల ఏమైపోతుంది, భాష అద్భుతంగా ఉంటుంది, ఒక లయబద్ధంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. దాంట్లో అర్థం చదువుకుంటుంటే ఉండే మాధుర్యం అద్భుతంగా ఉంటుంది. అందుకోసంగా పెట్టారన్నమాట, వాళ్ళు తెలివిగా పెట్టారు. ఇప్పుడు ఈ పదాలు చూడండి, మనకు దాంట్లో ద్వంద్వ సమాసం నేనని చెప్తున్నాను. సమాసాలు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నింటిలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రెండు పదాలు కలిపి కదా ఒక సమాసం చేస్తారు. చేస్తున్నప్పుడు రెండు పదాలకి సంబంధం ఉండాలి, రెండు పదాల్లో కూడా సమానమైన అర్థం ఉండాలి. కానీ అన్నిటికీ అలా ఉండదు. ఎలా ఉంటుంది, ఒక పదం అర్థం ఉంటే ఇంకో పదం ఇంకో దాన్ని సూచిస్తుంది, ఇంకో విషయాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ముక్కంటి 3 కన్నులుగా వాడవాడెవడు అని ఆలోచిస్తే శివుడు అని గుర్తొస్తుంది. అంటే అక్కడ శివుడు లేడు, ఆ పదాల్లో శివుడు లేడు. కానీ అక్కడ ఎవరు చెప్పారు, శివుడు గురించి చెప్తున్నారు. 3 కన్నులు గలవాడు నువ్వు అనుకుంటే తప్ప, చదివితే తప్ప నీకు తెలుసుకోలేవు, ఆ అంతరార్థాన్ని పోతే తెలుసుకోలేవు. ఊరికే ముక్కంటి 3 కళ్ళు గలవాడు అని చదివేస్తాం. దాని తర్వాత ఆలోచిస్తే 3 కళ్ళు గలవాడు ఎవరు అంటే మళ్ళీ ఆయన వెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడు ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వం అంటే రెండు పదాల కలయిక. రెండు ఏంటవి, ఇప్పుడు సుఖము దుఃఖము, తల్లి తండ్రి. తల్లికి విలువ ఉంది, తండ్రికి విలువ ఉంది, సుఖానికి విలువ ఉంది, దుఃఖానికి విలువ ఉంది. అంటే రెండు పదాలకి ప్రయోజనం ఉంది, ప్రాధాన్యత ఉంది. అలా ఉండేదాన్ని ఈ ద్వంద్వ సమాసం అన్నమాట. ద్వంద్వ సమాసం స్పెషాలిటీ అది. అందుకని పరమాత్మ నేను అదేం చెప్తున్నాడు. మిగతా వాటికి అలా ఉండదు. మిగతా సమాసములకన్నిటికీ కర్మధారయ సమాసం కానీ, బహువ్రీహి సమాసం అవంతా ఉంటాయి కదా, అవ్యయీభావ సమాసం. ఆ సమాసం అన్నింటిలో ఏముంటుంది, ఒక పదానికి విలువ ఉంటే ఎక్కడో ఉన్న పదంతో లింక్ ఉంటుంది, లేదా రెండు పదాల్లో ఒక పదానికి ప్రాధాన్యత ఇంకో పదానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు, అలా ఉంటుంది. కానీ ద్వంద్వ సమాసం కల కాదు, ప్రతి రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ద్వంద్వ సమాసం నేను అని చెప్పి పరమాత్మ ఇక్కడ మనకి చెప్తున్నారు. చూడండి ఎంత బాగా వాంగ్మయం గురించి, వాంగ్మయంలో అక్షరం మొట్టమొదటి కాబట్టి ఆ అక్షరము నేనే, ఆ అక్షరంలో ఉండే సౌందర్యం కూడా నేనే అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. ఇంకా అహమేవ అక్షయ కాలహ, నేను కాల రూపంలో నేనే ఉన్నాను. ఇంతకుముందు మనకు చెప్పేశారు ఆ విషయం, కాల రూపంలో ఉన్నాను. అక్కడేం చెప్పారు, లెక్కించే దాంట్లో కాలంగా ఉన్నానని చెప్పాడు. అంటే లెక్క అంటే ఏంది, మన కనురెప్పపాటు దగ్గర నుంచి మనకు వారము, మాసము, సంవత్సరము, మళ్ళీ కల్పాంత బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారంగా ఉండే కల్పాంతం వరకు ఉండే కాలమంతా నేనని చెప్పారు. కాబట్టి అక్కడ దాకా ఉన్న చెప్పిన కాలము, ఆ కాలం అంతా నేనే అని చెప్పాడు ఆయన. లెక్క పెట్టే కాలం నేనని చెప్పారు ఇంతకుముందు శ్లోకంలో. ఇప్పుడేం చెప్తున్నారు, అహమేవ అక్షయం, క్షయము లేకుండా ఉండే కాలస్వరూపం నేను. అంటే ఏంది, మన కాలాన్ని దేంతో గణిస్తాం, సూర్యుడి వల్ల సూర్యమానం, చంద్రుడితో చంద్రమానం. మనంతా చంద్రమానం ప్రకారంగా మన లెక్కలు చూసుకుంటాం కాలాన్ని. ఇప్పుడు సూర్యుని చంద్రుని ఎవరు సృష్టించారు, పరమాత్మ సృష్టించాడు. కాబట్టి వాళ్ళిద్దరిని మించిపోయింది ఆయన యొక్క కాలం. ఆయన యొక్క కాలం ఎట్లాంటిది, కాలం ఆయన చేతిలో ఉంది, ఆయన శాసిస్తే జరుగుతోంది. ఆ సూర్యచంద్రుడు కూడా ఆయనలోంచి వస్తారు, మళ్ళీ కల్పాంతం అయితే ఆయనలో కలిసిపోతారు ఇద్దరు. కాబట్టి అంత క్షయముగాని వీడంతా అల్పమైన పరిధి ఉంది, సూర్యుడికి చంద్రుడికి పరిధి ఉంది కాలానికి. వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుడికి కాలాంతం అయిపోతే, ఒక దినం అయిపోతే వాళ్ళు ఆయన కలిసిపోతారు. అంటే కొద్ది కాల పరిమితిలో పనిచేస్తున్నారు సూర్యుడు చంద్రుడు. కానీ పరమాత్మ అలా కాదు. పరమాత్మ యొక్క కాలం ఎటువంటిది, అనంతమైంది, క్షయము లేనిది, నాశనం లేనిది. కాబట్టి ఆ కాల స్వరూపం నేనై ఉన్నానని చెప్పి మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ. ఇంకా దాతాహం అహం విశ్వతోముఖ, ధాత ధరించి ఉన్నాడు. ఏం ధరించి ఉన్నాడు, విశ్వాన్ని. ఎలా ధరించి ఉన్నాడు, విశ్వతోముఖ, విశ్వమంతా వ్యాపించి అనేక సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అనేక కళ్ళతో, అనేక చేతులతో, అనేక కాళ్ళతో,
అనేక ముఖాలతో వ్యాపించి విన్నాడు. అన్నిటికి కూడా చూడగల శక్తి ఉంది ఆయనకి. ధాతని ధరించేవాడు, పోషణ రక్షణ చూసే శక్తి అటువంటి వాడు. ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా మూలమైన వాడు పరమాత్మ. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నా అనంతమైన కాలశక్తి నేనే ఉన్నాను. ఈ విశ్వంలో ఉండి ప్రతిదాన్ని సృష్టిస్తున్న బ్రహ్మదేవుడి కన్నా మించిపోయిన ఆయన కూడా సృష్టించిన వాడు నేనే. కాబట్టి నేను విశ్వతోముఖ, విశ్వంలో అన్ని ముఖాలతో కూర్చొని ప్రతి విషయాన్ని కర్మఫల ప్రదాతగా నేను అన్ని చూస్తున్నాను. నాకు అన్నీ తెలుసు, నా వల్లే అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కాలంలో జరిగేవని నాకు తెలుసు. కాలం నా చేతిలో ఉంది. కాలం ప్రకారంగా వచ్చే జనించే విశ్వం అంతా కూడా నా చేతిలో ఉంది. దాన్ని అంతా గమనించే శక్తి విశ్వతోముఖ అన్ని రకాల ముఖములతో అంతటా వ్యాపించి దర్శిస్తున్నాను, చూస్తున్నాను. నేనే రక్షిస్తున్నాను, నేనే పోషిస్తున్నాను అని పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నారు. అక్షరాణం అకారోస్మి, నేను అకారంగా అయి ఉన్నాను. ద్వంద్వ సామాసికస్య చ, మరియు ద్వంద్వ సమాసములలో ద్వంద్వ సమాసం నేను అయి ఉన్నాను. అహమేవ అక్షయ కాల, కాలంలో అక్షయం నశించని క్షయము కానిటువంటి కాలస్వరూపంగా సూర్యచంద్రుని మించిపోయి ఈ అఖండమైన కాలస్వరూపంగా నేనే ఉన్నాను అని చెప్తున్నారు. ఇంకా దాతాహం విశ్వతోముఖ, విశ్వముఖంతో నేనే ధరించి ఉన్నాను. ఈ విశ్వాన్ని ధరించి రక్షిస్తూ పోషిస్తూ నేనే కూర్చో ఉన్నా అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్పారు. మొత్తానికి శ్లోకంలో మొత్తం వాంగ్మయం గురించి చెప్పారు, వాంగ్మయంలో అక్షరం గురించి చెప్పారు, సమాసం గురించి చెప్పారు, తర్వాత కాలస్వరూపం, తర్వాత కాలంతోనే విశ్వాన్ని నడిపిస్తున్న తన గొప్ప శక్తిని కూడా చెప్పేశారు ఈ శ్లోకంలో. తర్వాత 34వ శ్లోకం. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవస్య భవిష్యతాం కీర్తి శ్రీర్ వాక్ చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. పరమాత్మ ఇంకా చెప్తున్నారు దీంట్లో, మృత్యు సర్వ హర అహం, హరించే వాటిలో అహం నేను అయి ఉన్నాను. మృత్యు రూపంలో హరించే రకంగా నేనున్నాను. ఇంతకుముందు మనకి సృష్టి స్థితి ఆది మధ్యం అంతా నేనని చెప్పారు, మళ్ళీ సృష్టి చేసేది నేనని చెప్పాడు, స్థితి కారణం నేనని చెప్పాడు. ఇప్పుడు హరించేవాడు లయం చేసేవాడు నేనని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఎలా లయం చేస్తున్నారట? మృత్యు సర్వహరశ్చాహం, మృత్యు రూపంలో నేనే వచ్చి అందరినీ హరించి పారేస్తున్నాను, అందరినీ లయం చేసేసుకుంటున్నాను, నాలో లయం చేసుకుంటున్నాను. సృష్టి నాలో నుంచి బయటకు వస్తుంది, నాలో నేనే అందరినీ మృత్యు ఇచ్చి మరి నాలోకి లాక్కుంటున్నాను. అది నేను చేస్తున్నాను, నాలో లయం అయిపోతున్నాను విశ్వం అంతా కూడా. కాబట్టి ముందు మనకు చెప్పాడు ఏది, ఆ మృత్యు దేవత రూపంలో వచ్చి ఆమెకు అట్లా అధికారం ఇస్తే ఆమె నేను బ్రహ్మదేవుడితో నేను ఈ పాప పని చేయను నాకు చెడ్డ పేరు వస్తుందంటే బ్రహ్మదేవుడు ఆమె ఏడ్చిన కన్నీళ్ళు తీసుకొని ఆ కన్నీళ్ళే ఇన్ని రోగాలుగా అవుతాయి మనుషులకి, అందరూ నీకు అపకీర్తి రాదు, రోగాల వల్లే మరణించారనుకుంటారు తప్ప మృత్యుదేవత వల్ల నేను తిట్టుకోరని చెప్పి చెప్తాడు ఆయన. అలాగే ఇప్పుడు మృత్యు రూపంలో వచ్చి ఆయనే చేస్తున్నాడు, సంహారం చేసేది ఆయనే. సంహారం అంతా కలిపి ఒక హారంగా చేసి కలుపుకుంటున్నాడు, తనలో తీసేసుకుంటున్నాడు ఈ సృష్టిని. కాబట్టి ఆ హరించే లయం చేసేది కూడా నేనే అనే విషయాన్ని మనకు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా ఉద్భవశ్చ భవిష్యతాం, మళ్ళీ పుట్టుకిచ్చేది నేనే, దానిలో కలిపేసుకుంటాడు. మళ్ళీ భవిష్యతాం, తర్వాత వచ్చే పుట్టబోయే వాళ్ళందరికీ కూడా నేనే ఆధారం, నాలో నుంచి వాళ్ళంతా పుడుతున్నారు, నేనే లైన్ చేసుకుంటున్నాను, నాలో నుంచి అందరూ పుడుతున్నారు. ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంకా తర్వాత వాక్యం అద్భుతంగా చెప్పారు. కీర్తి శ్రీహి వాక్ చ నారీణం, స్త్రీలలో నేను కీర్తి, శ్రీ సంపద, వాక్ పలికేది మాటలు, స్మృతి జ్ఞాపకం, మేధ నాలెడ్జ్ జ్ఞానం, ప్రతిభ, ధృతి ధైర్యం, క్షమ సహనం, ఇవన్నీ నేనై ఉన్నానని చెప్తున్నారు. మామూలుగా అర్థమైంది, స్త్రీలలో ఉండే ఈ గుణాలన్నీ స్త్రీలకు ఉంటాయి. ఏముంటాయి? కీర్తి,
వాళ్ళ కీర్తి కోసమే పాటు పడతారు. ఉదయం లేచి రాత్రి పడుకునేదాకా అన్ని పనులు పర్ఫెక్ట్గా చేయాలని దాంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు. దీనికోసం పాటు పడతారు. తర్వాత స్త్రీ సంపద కోసమే ఆరాటపడతారు. సంపద నిలబడడానికి కోసంగా సహకరిస్తారు. ఇంకా వాక్ చాతుర్యం ఉంటుంది స్త్రీకి. ఎందువల్ల ఎవరిని నొప్పించకుండా సక్రమంగా పనులు జరిగిపోవాలా, అందరితో సమానంగా మాట్లాడుతూ ఒకరిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైతే సామరస్యంగా గడిచిపోవాలని కోరుకుంటుంది స్త్రీ. ఇవన్నీ గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలు స్త్రీలకు ఉంటాయి. నారీణం అంటే స్త్రీలకు. స్త్రీలలో స్మృతి, జ్ఞాపక శక్తి కూడా ఎప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా ప్రవర్తిస్తుంటారు. మేధ అంటే ప్రతిభ. దాంట్లో ప్రతిభ ఉంటుంది. ఒక వంట చేయడంలోనో అన్నిట్లో కూడా ఉండొచ్చు, అన్ని రంగాల్లో ఉండొచ్చు. ఇంటినంతా చక్కబెట్టి మరి ఉద్యోగాలు కూడా చేయొచ్చు. అంత గొప్ప ప్రతిభ ఉంటుంది. ఇంకా ధృతి, ధైర్యం కూడా ఉంటుంది. ధైర్యం ఉంటుంది కాబట్టి మనం కాన్పుల్లో అంత ధైర్యంగా ఆపరేషన్ చేయించుకొని కూర్చుంటాం. ఏమీ లెక్క చేయము శరీరాన్ని. ఉంటాం పోతే అన్నట్టుగా తెగబడతాం. ధైర్యం, ఎటువంటి పరిస్థితి వచ్చినా తెగబడి నిర్ణయం తీసేసుకుంటాం. ఆ ధైర్యం స్త్రీలకు ఉంటుంది. క్షమ, ఇంకా ఓర్పు చెప్పక్కల, సహనం దండిగా ఉంటుంది స్త్రీలకు. ఎక్కడో ఏదో కొద్ది మందికి టెంప్టేషన్ ఉంటుంది తప్ప సాధ్యమైనంత వరకు ఈ గుణాలన్నీ మనకు ఉంటాయి. కానీ ఈ గుణాలన్నీ మామూలు లక్షణాలు చెప్తున్నాడు కానీ పరమాత్మ ఇక్కడ ఆయన చెప్తోంది గొప్ప స్త్రీల గురించి చెప్తున్నాడు. అది రెండో అర్థం. గొప్ప స్త్రీ మామూలు లక్షణాలు ఇవి, గుణాలు ఇవి. ఈ గుణాలు స్త్రీలందరికీ ఉంటాయి, సహజంగా ఉంటాయి. వీటిని మళ్ళీ ఆయన చెప్తోంది స్త్రీలలో అని చెప్పాడు. స్త్రీలలో అంటే గొప్ప స్త్రీలు ఉన్నారన్నమాట, ఆ పేర్లతో ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళంతా ఎవరు, ఎలాంటి పరిస్థితిని మనం చెప్పుకుందాం. ఇప్పుడు కీర్తి, మేధ, ధృతి అనే వాళ్ళంతా వీళ్ళంతా దక్ష ప్రజాపతి యొక్క పిల్లలు. మళ్ళీ కొంత మిగతా వాళ్ళు వచ్చేసి మనకు మొట్టమొదటి స్వయంభూ మను యొక్క పిల్లలు, ఆడపిల్లకాయలు వీళ్ళంతా. మనకి శ్రీ అనే ఆమె మాత్రం భృగు మహర్షి యొక్క కూతురు. ఎందువల్ల భృగు మహర్షి త్రిమూర్తుల్ని పరీక్షించడానికి కోసం వెళ్ళాడు కదా. వెళ్ళి ఆయన పోయిన సమయంలో శివుడు ఆయన గురించి పట్టించుకోకపోతే శివుడిని లింగాకారంలో పూజిస్తారని చెప్పించాడు. మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి పోతే బ్రహ్మదేవుడు కూడా ఆయన చూడకపోతే నీకు భూలోకంలో పూజలు ఉండవు అని చెప్పించాడు. మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి పోయేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవుడు ఆయన గౌరవించకపోయేసరికి ఆయన కోపం వచ్చి ఆయన వక్షస్త్రం మీద కొడతాడు. అప్పుడు లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చేస్తుంది. ఆ భృగు మహర్షి ఆయన యొక్క విష్ణుమూర్తి వచ్చి ఆయన పాదాలు కడిగి, అయ్యా స్వామి మీరు వచ్చిన సమయాన్ని గమనించలేదు అని చెప్తూ ఆయన కాళ్ళలో ఉండే కన్ను ఒత్తేస్తాడు. అప్పుడు ఆయన అహంకారం అణిగిపోతుంది. దాంతో పశ్చాత్తాపడతాడు. నా వల్ల కదా భార్య భర్త విడిపోయారు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది దగ్గర నుంచి అని చెప్పి అప్పుడు ఆయన తపస్సు చేసి ఆయన ఖ్యాతి, ఆయన భార్య, నా భృగు మహర్షి భార్య, ఆమె ద్వారా శ్రీ అనే లక్ష్మీదేవినే కూతురుగా పొంది ఆమెను విష్ణు భగవానికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ విధంగా వచ్చింది శ్రీ అనే ఆమె. అలాగే కీర్తి, మేధ, ధృతి వీళ్ళ ముగ్గురు వచ్చేసేసి ధర్ముడు అనే ఆయన వివాహం చేసుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారనమాట. అలాగా మనకు పురాణాల ద్వారా వచ్చిన వాళ్ళలో గొప్పవాళ్ళు అనమాట. వీళ్ళు స్త్రీలంతా గొప్పవాళ్ళు అలా చెప్తున్నారు. రెండో అర్థం అయితే ఇది అనమాట. మొదటి అర్థం అయితే మన లక్షణాలు, రెండో అర్థం పురాణాల్లో ఉండే గొప్ప స్త్రీల గురించి చెప్తున్నారు ఇక్కడ. తర్వాత వచ్చిన స్మృతి, మేధ వీళ్ళంతా, క్షమ అనే వచ్చేసేసి పులహ మహర్షి యొక్క భార్య. అలాగే స్మృతి అనే వచ్చేసేసి అంగీరస మహర్షి యొక్క భార్య. మళ్ళీ వాక్ వచ్చేసేసి బ్రహ్మదేవుడిలోంచి వచ్చింది వాక్ అనే. ఇంకా మనకు స్త్రీ అంటే ఈమె లక్ష్మీదేవి వచ్చేసింది. ఈ విధంగా వీడి స్త్రీల్లో చాలా గొప్పవాళ్ళు అనమాట. అందుకని నారీనా, కీర్తి, శ్రీ, వాక్, మళ్ళీ స్మృతి, మేధ, ధృతి, క్షమ అని లక్షణాలు చెప్తున్నాడు. నిజంగా ఈ లక్షణాలు చాలా గొప్పవి. కీర్తి అంటే కీర్తి ఎవరు కోరుకోకుండా ఉంటారు? ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆ లక్షణాలు చాలా గొప్పవి, అవి చెప్తున్నాడు. శ్రీ అంటే సంపద ఎవరు కోరుకోకుంటారు? అందరూ కోరుకుంటారు. మళ్ళీ వాక్ అంటే వాక్ మాధుర్యం ఉండాలి, ఎవరిని కోరుకుంటారు? అందరినీ సంతోషపెట్టే రకంగా
ఇంకా నవ్వించే రకంగా ఉండే రకంగా మాట్లాడాలని అందరూ కోరుకుంటాం. వాక్చాతుర్యం కావాలని అందరూ కోరుకుంటారు. ఈ లక్షణం చాలా గొప్పది కదా. ఇంకా స్మృతి, జ్ఞాపక శక్తి ఎప్పటికీ ఉండాలని అందరం కోరుకుంటాం. ఎందువల్ల జ్ఞాపక శక్తి ఉంటే గొప్ప గొప్ప విషయాన్ని గుర్తుండిపోతాయి, ఆ మాధుర్యంలో తేలుతాం. కాబట్టి బాగా జ్ఞాపక శక్తి కూడా గొప్పది. ఇంకా మేధ, ప్రతిభ, అన్నింట్లో ప్రతిభ చూపించాలని అందరికీ ఉంటుంది. అన్ని నేర్చుకోవాలని, అన్నింట్లో గొప్పగా ఉండాలని అందరికీ కోరుకుంటుంది. కాబట్టి అది గొప్ప లక్షణం. ధృతి, ధైర్యం. ధైర్యం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేనికైనా ధైర్యంగా ఉంటే అన్నీ ఎదుర్కోగలుగుతాం. జీవితంలో వచ్చే కష్ట నష్టాలని ఎదుర్కోగలుగుతాం. అది ధైర్యం చాలా గొప్పది. అంటే క్షమ, ఓర్పు, క్షమించే శక్తి ఉండాలి. అందరూ ఎట్లాంటి, ఇప్పుడు భూమాత క్షమ ఆమెకు ఎంత ఉంది ఓర్పు. మన అందరం తొక్కుతున్నాం, అన్ని మలమూత్ర విసర్జన అన్నీ చేస్తున్నాం, కానీ ఎంత ఓర్పుగా ఉంది భూమాత. అలాంటి ఓర్పు ఉంటే, ఓర్పు ఉన్న వాళ్ళు చాలా గొప్ప సక్సెస్ అవుతారు. ఎవరైనా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు ఓర్పుతో. దానివల్ల అవతల ఎప్పటికో అప్పటికి వాళ్ళని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు కూడా మారిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఓర్పే వాళ్ళని రక్షిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు చాలా గొప్పవి. ఆ లక్షణాలు ఉన్న స్త్రీలు గొప్పవాళ్ళు. స్త్రీల ప్రకారం చూస్తే అది ఈ విధంగా ఈ లక్షణాలు చూస్తే గొప్పవి. అందువల్ల ఈ లక్షణాలన్నీ నేనే అయి ఉన్నానని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. పరమాత్మ చెప్పే విషయం మర్చిపోకూడదు మనం. ఈ విభూతి, ఇంత గొప్ప ఐశ్వర్యం, ఇటువంటి శక్తి. విభూతి అంటే ఏంది? శక్తి. ఆ యొక్క ఐశ్వర్యంతో కూడిన శక్తి అంతా ఎవరట? తానే అయి ఉన్నాడని చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి మృత్యు రూపంలో తానే ఉన్నాడు, పుట్టుక రూపంలో తానే ఉన్నాడు. ఈ గొప్ప లక్షణాలతో ఉండే స్త్రీలలో ఉండే ఈ గొప్ప లక్షణాలను కూడా నేనే అయి ఉన్నానని చెప్పి, ఆ గొప్ప స్త్రీలుగా ఉన్న వాళ్ళలో కూడా శక్తిగా నేనే ఉన్నానని చెప్పి పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 33, 34 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు ఈరోజు తెలుసుకున్నాం. ఓం తత్సత్. పరబ్రహ్మార్పణమస్తు.